పీరియడ్స్ వచ్చే గంటే ఉంది ఒకసారి చెప్పారు గుర్తుందా క్లాస్ అది ఈరోజు అదే క్లాస్ మీ పీరియడ్స్ గురించి మాట్లాడడం మీకు సిగ్గుగా లేదా అసహ్యంగా అనిపిస్తుందా కొంచెం సిగ్గుగా అలా అనిపించదు కానీ అది మన ఎదుగుదలలో ఒక భాగం అన్నమాట. ఇప్పుడు అబ్బాయిలు ఎదుగుతున్నారు అనుకోండి వాళ్ళ వాయిస్ మారడం కొంచెం గడ్డం మీసాలు అబ్బాయిలు ఎట్లా సహజమో ఆడపిల్లలు ఎదుగుదల బాగుంటే సమయానికి పీరియడ్స్ రావడం కూడా అంతే ఇంపార్టెంట్. అది అసహ్యమైంది కాదు, అది సిగ్గుపడే విషయం కాదు, అలా ఉండాలి. ఆడపిల్లాన్ని పుట్టిన తర్వాత ఇంపార్టెంట్ అన్నమాట పీరియడ్స్ కావాలి. పీరియడ్స్ సమయంలో మీరు ఎదుర్కొనే కొన్ని ఇబ్బందులు ఏంటి? ఏమి ఇబ్బంది ఎదుర్కొంటారు? కడుపులో నొప్పి, చిరాగ్గా ఉండడం, ఆటలు లేకపోవడం, వామిటింగ్ వచ్చినట్టు అలా ఉంటాయి కదా. మీ పీరియడ్స్ సమయంలో ఎదుర్కొనే కొన్ని ఇబ్బందులు. యోని నుండి రక్తం రావడం అది 9 నుండి 16 సంవత్సరాల వయసు మధ్య అమ్మాయిల్లో మొదలవుతుంది. దాదాపు ప్రతి నెల 3 నుంచి 5 రోజుల వరకు అవుతుంది. అవునా? అంతకంటే ఎక్కువైన వాళ్ళు ఉన్నారు, అంతకంటే తక్కువ అయ్యేవాళ్ళు. సిగ్గుపడద్దు, చెప్పాలి. ఎందుకంటే కొంతమందికి 2-3 నెలలకు ఒకసారి అలా వస్తుంది. వచ్చినప్పుడు 15-16 రోజులు ఉంటుంది. అంత మీటింగ్ అవ్వకూడదు. అది ఆరోగ్య సమస్య కాబట్టి నాకు చెప్పినా పర్లేదు, మేడం అయినా చెప్పవచ్చు, మీ పేరెంట్స్ అయినా చెప్పవచ్చు. కానీ అలా రాకూడదు, ఎక్కువ రోజులు ఉండకూడదు. అలానే ఒకరోజు కనబడి పోకూడదు. ప్రతిరోజు స్నానం చేయండి. ముందు నుండి వెనక వరకు వ్యక్తిగత భాగాన్ని శుభ్రం చేసుకోండి. టాయిలెట్ వెళ్ళినప్పుడు కంపల్సరిగా ఆ ప్యాడ్ మార్చాలి. మళ్ళీ వెళ్ళి అదే ప్యాడ్ పెట్టుకోకూడదు. అలా పెట్టుకోవడం వల్ల దూరదా ఇంక ఇన్ఫెక్షన్ అలాంటివి వస్తాయి. యూజ్ చేసిన ప్యాడ్ ఒకసారి మనం టాయిలెట్ యూజ్ చేసినప్పుడు అది తీసేసి మళ్ళీ కొత్త ప్యాడ్ పెట్టుకోవాలి. శానిటరీ ప్యాడ్స్ని వాడండి. రోజుకి కనీసం 4 సార్లు మార్చుకోండి. మార్చుకుంటున్నారా? ఒకే ప్యాడ్ పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఉంచుకుంటున్నారు, లేదు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అలా ఉంచుకోకూడదు. 4 టైమ్స్ మార్చాలంట. 4 సార్లు మార్చుకోండి. 6 గంటల కంటే ఎక్కువ ఉపయోగించండి. 6 గంటల కంటే ఎక్కువ ఉపయోగించడం వల్ల ఏమవుతుంది? ఇన్ఫెక్షన్ వచ్చేది. ముఖ్యంగా ఏం రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చిన తర్వాత ఏం చేయలేము. అది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ముందే మనం ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి. యూజ్ చేసిన ప్యాడ్ని ఎలా డిస్కార్డ్ చేయాలంటే న్యూస్ పేపర్లో చుట్టేసి పడేయండి, లేదా పాతి పెట్టండి. మనం ఇక్కడ అంతా చేయలేము కాబట్టి ఈజీగా న్యూస్ పేపర్లో ర్యాప్ చేసి డస్ట్బిన్ వేయాలి. అలా తీసి మామూలుగా న్యూస్ పేపర్లో ఎవరు చూడట్లేదని బాత్రూంలో పడేయడం, లేదా డస్ట్బిన్లో అలా ఓపెన్గా పడేయకూడదు. అలా గాలి కూడా ఇన్ఫెక్ట్ అయ్యి పక్కన వాళ్ళకు కూడా జబ్బులు వస్తాయి. కాబట్టి మనం ముఖ్యంగా లేడీస్ చాలా జాగ్రత్తగా వాడడం ఎంత ముఖ్యమో దాన్ని డిస్కార్డ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. చేసిన తర్వాత ప్యాడ్ మార్చుకున్న తర్వాత చేతులు సబ్బుతో కడుక్కోవాలి. తడిసిన లోపల దుస్తులను మార్చండి. గుర్తి ఎండలో ఆరేయండి. ఇప్పుడు ఇలాంటి పనులు ఎవరు చేయలేదు. ఇంతకుముందు మన పెద్దోళ్ళు ఏం చేసేవాళ్ళంటే కాటన్ గుడ్డని పెట్టేవాళ్ళు. ఇప్పుడు అందరు ప్యాడ్స్ యూజ్ చేస్తున్నారు కదా, అది ఉతికి ఎండలో ఆరబెట్టేవాళ్ళు. ఇంతకుముందు అమ్మమ్మ వాళ్ళు అలా. ఆ ప్యాడ్ ఇప్పుడు ప్యాడ్స్ కాబట్టి యూజ్ చేసి పడేయాలి. సరేనా? మీ వద్ద ప్యాడ్స్ లేకపోతే అప్పుడప్పుడు శుభ్రమైన మెత్తటి కాటన్ బట్టను వాడండి. ఉతికి ఎండలో బట్టను ఆరవేయండి. నీళ్ళు ఎక్కువగా తాగండి. పోషకాహారం తీసుకోండి. పీరియడ్ సమయంలో వచ్చే ముందర మీకు ఎలా అనిపించవచ్చు అంటే తలనొప్పి, అలాగే చిరాకు లేదా అలసట, పొత్తి కడుపులో తిమ్ముర్లు, నడుము నొప్పి. మీకు పీరియడ్స్ సమయంలోని తిమ్ముర్లు ఉంటే పీరియడ్స్ వచ్చినాయని అలాగే పడుకొని ఉండకూడదు. ఏమైనా నొప్పి వస్తుంది వెంటనే టాబ్లెట్లు చేసేసుకోకూడదు. కొన్ని మంచివి మనం చేసుకోవాలి. వాటర్ బాటిల్లో కొన్ని వేడి తీసుకొని పొట్ట మీద పెట్టుకుంటే తగ్గిపోతుంది. దానికోసం పడుకొని అమ్మాళ్ళు ఇచ్చే బాధ పెట్టి చీర పెట్టి టాబ్లెట్లు అయ్యి వాడకూడదు. కొంచెం అలాంటి పాప చేస్తుంది చూడండి. అలా మీకు 2 ఏళ్ళ తర్వాత కూడా పీరియడ్స్ సక్రమంగా రాకపోయినా, లేదా పీరియడ్స్ చాలా బాధాకరంగా ఉన్నా, లేదా రక్తస్రావం ఎక్కువగా అవుతున్నా మీ తల్లితో చెప్పండి. అలాగే చెకప్ కోసం విలేజ్ హెల్త్ క్లినిక్ ABHWC సందర్శించండి. అంటే నా దగ్గరికి రావచ్చు, హాస్పిటల్ అయినా వెళ్ళొచ్చు. అలానే దాచిపెట్టుకోకూడదు. ఎక్కువ రోజులు గడ్డలు రావడం, లేదంటే 15 రోజులకు ఒకసారి, 1 నెల ముందు రావడం, 2-3 నెలల తర్వాత లేట్గా రావడం, అలా జరిగినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అపోహలు ఉంటాయి చాలామందికి. ఇంట్లో చాలామంది ఉంటారు, డేట్లో ఉంటే అన్నీ ముట్టుకోకు, నువ్వు వంటగదిలోకి వెళ్ళకు, అవి ఇవి తినకు అని. అవన్నీ అపోహలే, కానీ ఏం లేదు. అంటే హైజీన్గా ఉండడం మంచిది. అన్నీ మనం కొంచెం మురికిగా ఉంటాం కదా, చేతులు హైజీన్గా పెట్టుకొని అన్నీ ముట్టుకోవచ్చు. కానీ ఈ అపోహలు ఉంటాయి. అలానే ఒక్కోసారి పీరియడ్స్ రాకలేదంటే కొంతమంది భయపడిపోతూ ఉంటారు. అది ఎలాగంటే గర్భం వచ్చేసిందేమో, 2-3 నెలలకు నాకు పీరియడ్స్ రాలేదు, ఏం తిరిగిపోయినా అని అదొక అపోహ. నన్ను CHO అంటారు.
మీరు నా దగ్గర వచ్చినా కూడా మీ సమస్య పరిష్కారం చేయగలుగుతాను. కాబట్టి సిగ్గుపడవద్దు, సహాయం అడగండి. తెలుసుకోండి ఇవన్నీ మాకెందుకు, ఏంటి, ఎలా ఉన్నాయి, అలా ఉన్నాయి అనుకో. తెలుసుకోవడం ఇంపార్టెంటే కదా. మనం మంచి వాళ్ళమే, కానీ మనం మంచి వాళ్ళు. రోడ్డు మీద చదువుకోని వాళ్ళ పిల్లలు చాలామంది ఉంటారు అజ్ఞానవంతులు. అలాంటి వాళ్ళు కొంచెం ఇలాగా ఆన్లైన్గా సంపర్కాలు పెట్టుకోవడము అలాంటివి చేస్తూ ఉంటారు కదా. అది కూడా తెలుసుకోవడం మంచిదే. యోని దుర్వాసన లేదా అసాధారణ డిశ్చార్జ్ డేట్లో ఉన్నప్పుడే కాకుండా ఇంకేమైనా వైట్గా అవుతుందా, కొంచెం వాటరీగా ఏమన్నా అవుతుందా, వెంటనే ఇంట్లో అమ్మ కానీ చెప్పి మీ క్లోజ్గా ఉండవాలని చెప్పి డాక్టర్ని సంప్రదించాలి. ఏం కావాలి, 2 రోజులు తగ్గింది, 2 రోజులు తగ్గింది, లేదా ఇంట్లో చెప్తే ఏమనుకుంటారు మా గురించి అని అలా పెట్టుకోకూడదు. శుభ్రంగా ఉండండి. శుభ్రమైన నీటితో సబ్బుతో రోజు స్నానం చేయండి. మీ వ్యక్తిగత భాగాలు శుభ్రంగా ఉంచుకోండి. శుభ్రమైన శానిటరీ ప్యాడ్స్ వాడండి. మనం వాడే ప్యాడ్లు ఎక్కడ పడితే అక్కడ పడేయడం, ఒకటి వాడితే అప్పుడప్పుడు ఓపెన్ చేసి అప్పుడప్పుడు యూజ్ చేయాలి. ఓపెన్ చేసి ఉన్నాయి అక్కడెక్కడ పడేసినవి అవి మళ్ళీ వాడకూడదు. అర్థమైనా పెన్ను సరిగా రాయట్లేదంటే దాని ఏం లేదన్నమాట. మీరు సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు, అలసిపోతున్నారు, తలనొప్పి వస్తుంది, చదవలేకపోతున్నారు అంటే మీకు బ్లడ్ తక్కువగా ఉందని అర్థం. కాబట్టి గర్ల్స్ షో చేయకుండా అన్నీ తినాలి. కేక్ తినను, అది తినను, ఇది తినను అని చాటుగా పడేయడం అని చేయకూడదు. ఎందుకంటే ఫ్యూచర్లో చాలా చేయాల్సింది ఉంది. మనం ఒక ఫ్యామిలీనే నడిపించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి ఇష్టం కూడా ఏమైనా తినాలి. పప్పులు, ఎగ్గులు, చిక్కీలు అవి ఇస్తూ ఉంటారు కదా, అవి తినాలి కంపల్సరీగా. మంచిగా గవర్నమెంట్ సప్లై చేసేవి మీ ఆరోగ్యం కోసమే. పీరియడ్స్ వచ్చినప్పుడు నార్మల్గా కాకుండా బాగా ప్యాడ్స్ రాసుకోవడం, రోజుకి 4 ప్యాడ్స్ మార్చుకోమన్నారు కదా, అలానే బాగా ఓవర్ఫ్లో అవుతున్నా సరే మార్చుకోవడం కాదు. మీకు తెలిసి ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా తెలుస్తుంది కదా, బాగా అవుతుందా లేకపోతే నార్మల్గా అవుతుందా తెలుస్తుంది. కాబట్టి ఎక్కువ అవుతున్నప్పుడు పేరెంట్స్కి చెప్పడం, డాక్టర్ దగ్గర కావడం చేయాలి. సరేనా? చాలా ఉంటుంది బ్లడ్ తక్కువ ఉంటుంది. అలాగా పీరియడ్స్ వచ్చినప్పుడు ఎక్కువ బ్లడ్ పోతే కనుక ఎనిమిది అయిపోతారు. పోవాల్సినంతే పోవాలి, ఎక్కువ అయిపోతే ఎనిమిది అయిపోతారు. అప్పుడు కాన్సన్ట్రేషన్ చేయలేరు, చదవలేరు, తలనొప్పి, చిరాకు, ఆటలాడుకోలేరు, ఏ పని చేయలేరు. కాబట్టి అలా ఏమైనా అబ్నార్మల్గా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మీరు ఐరన్ గుళ్ళు వేసుకుంటారా? తీసుకున్నారా? అవి కూడా పడేయకుండా తినండి, మంచిదే. వారానికి ఒకటి అలా వేసుకోండి. మనం అంటే రెస్ట్ తీసుకునే సమయంలో మన గురించి ఒకటి మనకే వినిపిస్తుంది అంట. అంటే రక్తహీనతలో ఉండే లక్షణాలు అర్థమైందా? అదండి. మంచి ఆహారం తీసుకోండి, ఐరన్ టాబ్లెట్లు వేసుకోండి, నీళ్ళు పిల్లలు కూడా వేసుకోవాలి, చెప్పులు వేసుకొని నడవాలి, ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేయాలి, నెయిల్స్ తీసేసుకోవాలి, నెయిల్స్ పెంచకూడదు. ఆ నెయిల్స్ మనం బాత్రూమ్కి వెళ్ళినప్పుడు, టాయిలెట్కి వెళ్ళినప్పుడు వాష్ చేసుకుంటామా, అప్పుడు మురికంటే ఎక్కడ ఉంటుంది, నెయిల్స్లోనే ఉంటుంది. మనం ఏమైనా పట్టుకున్నా తింటున్నా అన్నీ మన కట్టులో పోతాయి. కాబట్టి హ్యాండ్స్ నెయిల్స్ అన్నీ క్లీన్గా పెట్టుకోవాలి, చెప్పులు వేసుకొని నడవాలి బయట, మళ్ళీ కావాలంటివి. మెన్స్ట్రల్ హైజీన్ ఈరోజు ఎందుకంటే దానికోసం తెలిసిందే. సరేనా? వచ్చేది మంత్లీ రెగ్యులర్ పీరియడ్స్ రావాలి. ముందు కానీ లేట్గా కానీ రాకూడదు. సరేనా? వచ్చిన సమయంలో 3 నుంచి 5 రోజులు ఉండొచ్చు. అంతకు మించి ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించాలి. మనం వాడే ప్యాడ్స్ని ఎక్కువ పెట్టుకోవాలి, హ్యాండ్ వాష్ చేయాలి, ఫ్రీక్వెంట్గా యూజ్ చేసిన ప్యాడ్స్ని జాగ్రత్తగా రాసేసి డస్ట్బిన్లో వేయాలి. ఇది ఎక్కువగా ఓవర్ఫ్లో అవుతున్నప్పుడు ఇంట్లో అమ్మ చెప్పాలి. ఇవే డ్రెస్ వరకు కలిపి అంటే మరక అయిపోతుంది కనిపించేలా కాకుండా కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. లోపల కట్టు లేకపోతే డార్క్ కలర్లో ఉన్న డ్రెస్ వేసుకోవచ్చు ఆ సమయంలో. సరేనా?